ఓకే. ఒకసారి నేను స్టార్టింగ్ నుంచి చెప్తాను మీకు. ఇక్కడ గిట్ టైటిల్ దగ్గర ఏంటంటే మీరు చివర్లో యాస్ పర్ యువర్ రిక్వైర్మెంట్ ఇన్ రియల్ టైమ్ అనేది వచ్చేటట్టుగా మీ టెక్స్ట్ అనేది ఇచ్చుకోండి. ఇక్కడ డేటా మైనింగ్, డేటా ఫార్మాటింగ్ అని ఇచ్చాను. మీకు ఏదైతే మీకు క్లియర్ కట్‌గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఉందని మీరు అనుకుంటున్నారో, దానికి సంబంధించిన ఫీచర్స్ అక్కడ అప్లై చేయండి. నెక్స్ట్ ఇక్కడ నేను డేటా ఫార్మాటింగ్ పెట్టాను. ఎందుకంటే డేటా ఫార్మాటింగ్ అనేది కొంచెం డిమాండ్ ఉంది. అంటే మిగిలిన డేటా మైనింగు, డేటా క్లీనింగు, డేటా ప్రాసెసింగ్ అయి కూడా డిమాండ్ ఉన్నాయి యాజ్ యూజువల్‌గా. కానీ డేటా ఫార్మాటింగ్ అంటే క్లయింట్‌కి ఈజీగా మనం క్యాచీ అవుతాం అనమాట అండి. ఓకే. ఓకే. అంటే ఓన్లీ డేటా ఫార్మాటింగే మనం చేస్తామా అంటే అక్కర్లేదండి. ఇక్కడ కీవర్డ్స్ అని ఇచ్చారు చూసారా? ఇక్కడ మనం డేటా ఎంట్రీ, ఇక్కడ డేటాబేస్ డిజైన్ ఉంది చూసారా అండి? డేటాబేస్ డిజైన్ అంటే మన ఎక్సెల్‌లోనే ఒక డాష్‌బోర్డ్ క్రియేట్ చేయడం అండి. మీకు నేను ప్రీవియస్‌గా చెప్పినట్టే ఉన్నాను. డాష్‌బోర్డ్ ఎలా క్రియేట్ చేయాలని. అంటే మనకున్న డేటాని ఒక వెబ్‌సైట్‌లో హోమ్ పేజ్ ఎలా ఉంటుందో, ఐ మీన్ మన ప్రొఫైల్ పేజ్ ఎలా ఉంటుందో అలా డిజైన్ చేసేసి ఈవెన్ అది నేనిప్పుడు చెప్తాను ఇవన్నీ గూడా. డేటాబేస్ డిజైన్ అనేది గూడా సెలెక్ట్ చేసుకోండి. డేటా కలెక్షన్. ఇప్పుడు ఈ 5 థింగ్స్ ఏవైతే నేను ఎంటర్ చేశానో యాజ్ ఇట్ ఈస్‌గా మీరు గూడా అయ్యే ఎంటర్ చేయండండి. డేటా ఎంట్రీ, డేటా మైనింగ్, డేటా కలెక్షన్, డేటాబేస్ డిజైన్, డేటా కలెక్షన్. ఓకే. సారీ ఇక్కడ 2 వచ్చినాయి గదా! 2 టైమ్స్ రిపీట్ అయింది. ఒక్క నిమిషం. బిగ్ డేటా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే. అంటే ఇక్కడ మనకి మాక్సిమం 5 టాగ్సే ఇచ్చారండి. ఈ 5 టాగ్స్‌లో అంటే మెయిన్‌గా మనకు యూజ్ అయ్యేది డేటా ఎంట్రీ, డేటా మైనింగ్ అండి. ఈ 2 బాగా యూజ్ అవుతాయి. అలాగే డేటాబేస్ డిజైన్ అనేది మనకు యూజ్ అవుతాయి. అంటే ఎక్కువ మంది క్లయింట్స్ సెర్చ్ చేసేటప్పుడు ఇప్పుడు మనం గూగుల్‌లో సెర్చ్ చేస్తాం గదా! మనకు కావాల్సిన రిక్వైర్మెంట్‌ని. అలాగే ఈ ఫీవర్ అనే వెబ్‌సైట్‌లో క్లయింట్స్ ఎక్సెల్‌కి సంబంధించి ఎక్కువగా సెర్చ్ చేసేటప్పుడు డేటా ఎంట్రీ, డేటా మైనింగ్ అనేది ఎక్కువగా సెర్చ్ చేస్తారండి. ప్లస్ ఇక్కడ మనం డేటా ఫార్మాటింగ్ అనేది ఇచ్చాం గాబట్టి, ఇవన్నీ గూడా డేటా ఫార్మాటింగ్ కిందకొస్తాయండి మొత్తం గూడా. అంటే ఓవరాల్‌గా ఎక్సెల్‌లో క్లయింట్‌కి ఏ రిక్వైర్మెంట్ ఉన్నా సరే, అంటే ఏ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉన్నా సరే, మనం చేయగలుగుతున్నామని చెప్పటం అన్నమాట. నాకు తెలుసు నేను చేసి పెడతానని చెప్పటం. ఓకే. నేనిక్కడ టాగ్స్ దగ్గర ఏమిచ్చానో ఎగ్జాక్ట్‌గా అదే ఇచ్చేసేయండి. మీరు వేరే టాగ్స్ అయితే పెట్టొద్దు. ఎగ్జాక్ట్‌గా అవే ఇచ్చేసేయండి. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. సార్ అక్కడ ఇంటూ మార్క్ ఎందుకు పెట్టారు మీరు? ఇంటూ మార్క్ కాదండి. అది ఇంటూ మార్క్ కాదు. టాగ్ కింద తీసుకుంది. అంతే కదా? ఇప్పుడు చూడండి నేనిది బిగ్ డేటా దగ్గర తీసేసాను గదా! ఇక్కడ నేను బిగ్ డేటా అనేది సెలెక్ట్ చేస్తున్నాను. అది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. అంటే అది ట్యాగ్ ఓకే. తీసుకుందనమాట. అది ఓన్లీ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎంటర్ చేశాననుకోండి. ఇలా ఎంటర్ చేశాను. అది తీసుకోలేదు. డేటా ఫార్మాటింగ్ అనే ట్యాగ్ అది తీసుకోలేదు. ఓకే. అంటే ఓకే సార్. ఆల్రెడీ అక్కడ ఉన్న ట్యాగ్స్‌ని మనం యూజ్ చేసుకోవాలి. ఒక్క నిమిషం సారీ అండి. ఇక్కడ ఇండస్ట్రీ డేటా టైప్ అనే ఫీచర్స్ మర్చిపోయాను. ఇది ఎడ్యుకేషన్‌కి సంబంధించింది కాబట్టి ఎడ్యుకేషన్ కిందకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ కాకపోతే మనం ఏంటి అనంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ బిజినెసెస్ కింద గూడా ఆప్షన్ గూడా సెలెక్ట్ చేయండి. అంటే ఆహ్, మన క్లయింట్స్ బ్యాంకింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళైనా సరే, ఈ ఎక్సెల్ డేటా అనేది వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది. అవసరం ఉంటుంది. కాబట్టి నేను అది గూడా సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంటుంది.
సర్వీసెస్ అండి. ఓకే, ఈ 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి: ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ బిజినెస్ సర్వీసెస్. ఇక్కడ డేటా టైప్ వచ్చేసరికి ఫ్రీ టెక్స్ట్ అనేది ఎంటర్ చేయండి. అదిగోండి, ఇక్కడ మనం ప్రైజెస్ ఉన్నాయి చూసారా? ఇక్కడ మనం ప్రైజెస్ అనేవి మెన్షన్ చేసుకోవచ్చండి. అంటే ఇక్కడ మనకి బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం ఏంటి ఈ మూడు ఏంటి అంటే, బేసిక్ అనేది ఏంటంటే మనం ఆ క్లయింట్ మనకి ఒక కాంట్రాక్ట్ కింద, సారీ కాంట్రాక్ట్ కింద కాదు, సింగిల్ జాబ్ అంటే ఆ ఒక్క జాబే మనకి ఇస్తున్నాడు, కంటిన్యూగా కాదు, ఆ ఒక్క జాబే పర్టికులర్గా ఇస్తున్నప్పుడు బేసిక్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ స్టాండర్డ్ అని ఉంది చూసారా? స్టాండర్డ్ అనే దగ్గర ఏంటి అని అంటే ఎవ్రీ మంత్ ఇంకా కంటిన్యూగా మనకి జాబ్ ఇచ్చేస్తున్నాడు. అంటే మన వర్క్ తనకి నచ్చింది, తనకి ఈ టాస్క్ అనేది ఎవ్రీ మంత్ వస్తుంది. ఆ ఎవ్రీ మంత్ మనకి అసైన్ చేసేస్తున్నాడు, ఇంకా ఆటోమేటిక్గా మనకి తను కంటిన్యూ అయిపోతున్నాడు. అప్పుడు స్టాండర్డ్. ఈ స్టాండర్డ్లోనే వర్క్ లోడ్ ఎక్కువ కనుక ఉంటే మనం ప్రీమియం అనేది తీసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ అనేది సింగిల్ జాబ్ కాబట్టి 1500 ఉందనుకోండి ఆ పర్టికులర్ ఫైల్కి. స్టాండర్డ్ అనేది పర్ మంత్ కాబట్టి మేబీ 4500 ఇచ్చారనుకోండి పర్ మంత్కి. ప్రీమియం అనేది 6000 ఉంటుంది. స్టాండర్డ్కి ప్రీమియంకి డిఫరెన్స్ ఏంటంటే ప్రీమియంలో వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ డేటా కానీ లేదా ఎక్కువ ఫైల్స్ కానీ ఉంటాయి అన్నమాట. వీటికి సంబంధించి మనం ఇక్కడ ప్యాకేజీ పేరేంటి, దాని యొక్క డిస్క్రిప్షన్ మీరు రాసి, సారీ, డెలివరీ టైం ఇక్కడ ఇచ్చారు చూసారా? 1 డే, 2 డేస్, 3 డేస్, 4 డేస్. మీరు ఆల్వేస్గా 1 డే అనేది సెలెక్ట్ చేయండి. 1 డే అనేది సెలెక్ట్ చేయండి. 1 డే అనేది సెలెక్ట్ చేయండి. ఎందుకంటే క్లయింట్ ఎవరికైనా సరే వర్క్ అనేది ఇమీడియట్గా అయిపోవటం అవసరం ఉంటుంది. మీరు ఇక్కడ 4 డేస్, సారీ ఇక్కడ 90 డేస్ వరకు ఇచ్చారు. అంటే 90 డేస్ ఎందుకు ఉంటుందంటే అండి, జనరల్గా ఇలా వెబ్సైట్ డిజైనింగ్ లేదంటే యాప్ డిజైనింగ్ వాళ్ళు కూడా ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తారు కదా, వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్ట్స్కి అంత టైం ఉంటుంది, మినిమం టైం, అందుకని అంత ఇచ్చాడు. కానీ ఇక్కడ మన ఎక్సెల్ జాబ్ కాబట్టి 1 డే డెలివరీ అనేది ఇవ్వండి. 1 డేలో మేము డెలివరీ చేసిస్తామండి. సార్ నేమ్ యువర్ ప్యాకేజ్ దగ్గర మనము ఎలాంటిదైనా పెట్టుకోవచ్చు అక్కడ. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇలా ఇవ్వండి: డేటా ఫార్మేటింగ్, డేటా ఇలా ఇవ్వండి అండి. ఓకే, డేటా ఫార్మేటింగ్, డేటా మైనింగ్ అనేది. స్టాండర్డ్ దగ్గర సేమ్. ఇక్కడ ఆల్రెడీ ఎక్సెల్ అనేది మీరు ఎంటర్ చేశారు కాబట్టి మళ్ళీ స్టాండర్డ్ దగ్గర ఎక్సెల్ అనేది ఎంటర్ చేయమాకండి, ఎందుకంటే అక్కడ మనకి స్పేస్ క్యారెక్టర్స్ తక్కువ ఉంటాయి. ఓకే, అంటే మనకి లిమిటెడ్ క్యారెక్టర్స్ మాత్రమే మనం ఎంటర్ చేయడానికి ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్సెల్ ఎంటర్ చేయకుండా ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే డేటా మైనింగ్, ఇలా పెట్టేయండి. అంటే అక్కడ క్లయింట్స్ చదువుకునేప్పుడు అర్థమైపోతుంది, వీళ్ళు డేటా ఫార్మేటింగ్ చేస్తారు, డేటా మైనింగ్ చేస్తారు, డేటా క్లీనింగ్, డేటా ప్రాసెసింగ్ మొత్తం వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉందని వాటికి అర్థమైపోతుంది. అంటే ఆల్రెడీ ఇక్కడ నేను డేటా మైనింగ్, మళ్ళీ ఇక్కడ డేటా మైనింగ్ ఎంటర్ చేశాను కదా, మీరు అది స్కిప్ చేసేయండి. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే ఇలా ఎంటర్ చేయండి. అలాగే సేమ్ యాజ్ ప్రీమియం దగ్గర కూడా, అంటే మెయిన్ అది మనకి హెడ్డింగ్ కింద కనబడుతుందండి. డిస్క్రిప్షన్ మనం ఎక్కువ రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దానికి సంబంధించి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ గురించి కానీ లేదంటే విత్ ఇన్ అవైలబిలిటీలో మనం చేస్తున్నట్టు ప్రీవియస్ మన జాబ్ వేటి మీద చేసామో దానికి సంబంధించి డిస్క్రిప్షన్ ఇక్కడ రాయండి. ఓకే, నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు ఒక్క నిమిషం స్పేస్,
ఈ కామాస్ దగ్గర కొంచెం అలర్ట్ అవ్వండి. అంటే కామ పక్కన వెంటనే నేను లెటర్ ఎంటర్ చేస్తే అది రాంగ్ కింద చూపిస్తుంది. స్పేస్ ఇస్తాను. ఓకే. ఇక్కడ ఎగ్జాక్ట్లీగా ఈ స్టాండర్డ్లో ఏది ఎంటర్ చేస్తారో ప్రీమియంలో కూడా అదే ఎంటర్ చేయండి. కాపీ పేస్ట్ చేసేయండి సేమ్ టెక్స్ట్. ఎందుకు అని అంటే మన స్టాండర్డ్ ప్రీమియం ఎప్పుడు యూస్ చేస్తామంటే మన క్లయింట్ కంటిన్యూగా జాబ్ ఇస్తున్నాడు. సో అక్కడ మనం చేసే జాబ్ రెండు ఒకటే. కాకపోతే ప్రీమియం అనేది ఏంటి అంటే వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. స్టాండర్డ్ అనేది ఏంటి అంటే వర్క్ లోడ్ తక్కువ ఉంటుంది. ఎలాగ మనం చెప్తున్నాం అంటే ఇక్కడ 300, 200 అనే ఐటమ్స్ ఇచ్చారు చూసారా? మన వర్క్ లోడ్ అని ఎలా అంటున్నామంటే ఇక్కడ 300 అనేది ఏంటి అంటే అంత అన్ని రోస్ కి సంబంధించి అంటే ఐ మీన్ రోస్ కాదు, అన్ని ఫైల్స్ అనుకోండి. పర్ మంత్ కి 300 ఫైల్స్ అనుకోండి. ఓకే. అంటే నేను ఇక్కడ 300 ఫైల్స్ అంటే ఎలా అంటున్నానంటే అండి, ఇప్పుడు మనకి ఎక్సెల్‌లో షీట్స్ ఉంటాయి గదా! షీట్స్ ఉంటాయి గదా! ఇప్పుడు ఒక షీట్‌లో సారీ, ఒక ఎక్సెల్ ఫైల్‌లో 3 షీట్స్ ఉన్నాయనుకోండి. అది 3 కింద కౌంట్ అవుతుంది. ఒకే ఎక్సెల్ షీట్‌లో 10 షీట్స్ ఉన్నాయనుకోండి. ఒక ఎక్సెల్ ఫైల్‌లో 10 షీట్స్ ఉన్నాయి. 10 కింద కౌంట్ అవుతుంది. అంటే ఇక్కడ 300 అనే నంబర్ ఏంటి అంటే ఎన్ని వర్క్ షీట్స్ ఉంటాయో అన్ని నంబర్స్ కౌంట్ అవుతున్నాయి. అంటే మనం ప్రీమియం కింద ఏది తీసుకుంటున్నాం? 300 వర్క్ షీట్స్. స్టాండర్డ్ కింద 200 వర్క్ షీట్స్ తీసుకోండి. మీ దగ్గర డేటా గనక 200 వర్క్ షీట్స్ ఉన్నాయనుకోండి. దాని మీద స్టాండర్డ్ కింద ఇంత ప్రైస్ మేము చార్జ్ చేస్తాము. అదే 300 ఉంటే అది ప్రీమియం కిందకొస్తుంది. మేము ఇంత ప్రైస్ చార్జ్ చేస్తామని మన క్లయింట్‌కి చెప్పడం అనమాట. ఓకే. మీకొకసారి చూపిస్తాను. మీకు క్లారిటీ వస్తుంది. ఇగోండి ఇక్కడ నేను ఎక్సెల్ షీట్ ఓపెన్ చేశాను గదా! ఇక్కడ చూడండి. ఇక్కడ నేను డౌన్‌లో షీట్ 1, షీట్ 2, షీట్ 3, షీట్ 4 అని ఉన్నాయి చూసారా? అవి 4 ఐటెమ్స్ కింద కౌంట్ అవుతాయి మన జాబ్‌లో. అదే నేనిప్పుడు ఇక్కడ ఈ డౌన్‌లో 8 షీట్స్ ఓపెన్ చేశాను. అంటే ఇలాంటి ఒక ఫైల్ మనకి షేర్ చేశాడనుకోండి 8 ఐటెమ్స్ కింద కౌంట్ అవుతుంది. 8 ఐటెమ్స్ కింద కౌంట్ అవుతుంది. మరి మనం అక్కడ 300 ఐటెమ్స్ అని ఇచ్చాము. ఇన్ కేస్ మన క్లయింట్ అంతకన్నా ఎక్కువిస్తే ఏంటి అంటే అది ప్రపోర్షన్ కింద కౌంట్ అవుతుందండి. అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 300 ఐటెమ్స్ ఇచ్చారు గదండీ! 300 ఐటెమ్స్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నేను 3000 రూపీస్ అని పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్‌కి. అంటే ఒక్కొక్క షీట్‌కి నేను 10 రూపీస్ చార్జ్ చేస్తున్నాను అర్థం. ఇప్పుడు బహుశా తను పర్ మంత్‌కి 350 షీట్స్ ఇచ్చాడు. అంటే అది ప్రపోర్షన్ కింద కౌంట్ అయ్యి ఇంకో 500 అనేది యాడ్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ మీరు ప్రీమియం కింద ఎన్ని ఐటెమ్స్ తీసుకుంటారు? సారీ, స్టాండర్డ్ కింద ఎన్ని ఐటెమ్స్ తీసుకుంటారు? ప్రీమియం కింద ఎన్ని ఐటెమ్స్ తీసుకుంటాడనేది ఉంటుందండి. ఇక్కడ మన కొత్త జాబ్ కాబట్టండి, మీరేంటి అంటే స్టాండర్డ్ కిందే 300 సెలెక్ట్ చేసుకోండి. ప్రీమియం కింద 400 సెలెక్ట్ చేయండి. అంటే ఎందుకు నేను అలా సెలెక్ట్ చేస్తున్నాను అంటే, ఇప్పుడు క్లయింటు మిగిలిన వాళ్ళు కాదని మనకు ఆఫర్ ఇవ్వాలనుకోండి, వాడికి ఏదో ఒక అడ్వాంటేజ్ అక్కడ కనబడాలి కదా! ఒకటి మనకి ఆ నాలెడ్జ్ ఉందని వాడికి తెలియాలి. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే, వాడికి ఏదో ఒక బెనిఫిట్ అనేది కనబడాలి. ఇక్కడ మనం ఇచ్చిన బెనిఫిట్ ఏంటి? మిగిలిన వాళ్ళు 200 షీట్స్ వర్క్ చేసే చోట మనం 300 వర్క్ షీట్స్ చేసి మనం ఇస్తున్నాం మన ప్రైస్‌కి. మిగిలిన వాళ్ళు ప్రీమియంలో 300 షీట్సే చేస్తుంటే మనం 400 షీట్స్ చేస్తున్నాం. వాడికేంటి అంటే వర్క్ వీళ్ళు ఎక్కువ చేసేస్తున్నారు కదా! సేమ్ ప్రైస్‌కి అనేది వాడి ఇంప్రెషన్ వాడికుంటుంది. ఓకే. ఇక్కడ డెలివరీ టైమ్ ఆల్వేస్‌గా 1 డే ఇవ్వండి. ఓకే. అంటే మన ఎక్సెల్‌ది కాబట్టి. అదే వేరే ప్రాజెక్ట్స్ ఏమన్నా అయ్యుంటే మటికి మనం 60 డేస్, 90 డేస్ అలా తీసుకుంటారా? ఇది చెప్తానండి ఏంటి అనేది మీరు ఒకసారి. ఓకే. ఇక్కడ రివిజన్స్ అనే మీనింగ్ ఏంటంటే ప్రైస్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిపోయింది కదండీ! మనం ఒక ఫైల్‌కి 1500 చార్జ్ చేస్తున్నాం. పర్ మంత్‌కి కంటిన్యూ‌గా తను జాబ్ ఇస్తుంటే గనక మనం 300 ఐటెమ్స్ అంటే 300 వర్క్ షీట్స్‌కి మనం 4500 అనేది ఆహ్, ప్రైస్ చార్జ్ చేస్తున్నాం. ప్రీమియంలో అయితే గనక 400 వర్క్ షీట్స్‌కి మనం 6000 రూపీస్ అనేది చార్జ్ చేస్తున్నాం.
ఓకే. ఇక్కడ క్లయింట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 300 వర్క్ షీట్స్ 4500 అనుకోండి. 4500 డివైడెడ్ బై 300 వేస్తే అప్రాక్సిమేట్లీ మనకు ₹150 పడుతుంది ఒక షీట్. క్లయింట్ ఒక షీట్‌కి వీళ్ళు ₹150 చార్జ్ చేస్తున్నారని క్యాలిక్యులేట్ చేస్తాడు. అదే ప్రీమియం అప్రాక్సిమేట్లీ అంతే పడుతుంది. ఓకే. ₹150 పడుతుంది ప్రీమియం. సో, ఇక్కడ వాళ్ళేంటంటే స్టాండర్డ్ అయిన, ప్రీమియం అయిన వీళ్ళు ఒకే ప్రైస్ చార్జ్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇవ్వటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ రివిజన్స్ అనేది ఏంటి అంటే, ఇక్కడ నేను 0 పెట్టాను. ఇక్కడ 1, 1 ఇచ్చాను. ఇక్కడ 0 అనేది ఏంటి అనంటే, వాళ్ళు ఫైల్ అనేది మనకిచ్చినప్పుడు మనం టాస్క్ చేసి ఇచ్చేస్తాం. ఎక్కడ బేసిక్‌లో. అదే స్టాండర్డ్‌లో అంటే ఒకసారి రివిజన్ చేసుకొని వాళ్ళకి మనం చెప్తాం. అంటే ఏంటంటే, వాళ్ళు వర్క్ మనకిచ్చినప్పుడు వాళ్ళిచ్చిన ఫైల్స్ మన ప్రైస్‌కి సరిపోతున్నాయా లేదా అని మనం చూసుకొని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తామనమాట. రివిజన్ ఒకసారి మొత్తం టోటల్ డేటాని మనం చూసుకొని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ప్రైస్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 600 వర్క్ షీట్స్ ఇచ్చారు. సేమ్ 4500కి చేయమంటే ఎలాగా? మనం ఇక్కడ ఆఫర్ ఇచ్చింది ఒక ప్రైస్ అయితే దానికి డబుల్ వర్క్ చేయమంటే మనం చేయలేం కదా! అందుకని ఏంటి అంటే ఇక్కడ మనం వాళ్ళని అడుగుతున్నాం అనమాట. మీరు స్టాండర్డ్ ప్రీమియం కింద ఇచ్చేటప్పుడు మేము ఒకసారి ఆ ఫైల్‌ని చూసుకొని చెప్తామండి. ఎన్ని వర్క్ షీట్స్ ఉన్నాయి ఏంటి అనేది. అదే మీరు క్లయింట్ మీద ఎటువంటి డౌట్ లేదు. వాళ్ళు నాకు కరెక్ట్‌గానే ఇస్తున్నారు అనుకుంటే గనుక జీరోనే సెలెక్ట్ చేసుకోండి. ప్రాబ్లమ్ లేదు. అంటే వాళ్ళ ఫైల్‌లో వాళ్ళు ఎప్పుడైతే మనకి ప్రైస్ పే చేసి ఫైల్ మనకి షేర్ చేస్తారో మనం అగ్రీ అయిపోయినట్టే. మనం దాంట్లో వాళ్ళు ఎక్కువ వర్క్ షీట్స్ ఇచ్చారు, తక్కువ వర్క్ షీట్స్ ఇచ్చారని మనం వెరిఫై చేసుకోకుండా మనం క్యారీ అయిపోతున్నాం అని అర్థం. ఓకే. ఇక్కడ మీరు ప్రీమియంకైతే ఒకటి ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్కువ ప్రైస్, ఎక్కువ వర్క్ షీట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి వెరిఫై చేసుకొని ఇవ్వటం. ఇక్కడ 0, 0 ఏమో బేసిక్ స్టాండర్డ్‌కి 0, 0 ఇచ్చేయండి. మనం వర్క్స్ మనం చేసిన తర్వాత వాళ్ళు మనీ పే చేస్తారా? ముందు చేస్తారా? లేదండి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు మీరు 4500 ఉంది గదా! వాళ్ళు ఫీవర్ అనే వెబ్‌సైట్‌కి పే చేసేస్తారు అమౌంట్ అనేది. ఓకే. ఓకే. ఫైల్ మీకు షేర్ అవుతుంది. ఫైల్ మీకు షేర్ అయిన తర్వాత మీరు దాన్ని టాస్క్ కంప్లీట్ చేస్తారు. టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఫీవర్ వెబ్‌సైట్‌లోనే అప్‌లోడ్ చేస్తారు. అక్కడ మీకు ఫండ్స్ రిలీజ్ అవుతాయి. ఈ 4500లో 10% 15% ఫీవర్ వెబ్‌సైట్ వాడు తీసుకుంటాడు. వాడి కమిషన్. ఓకే. ఇప్పుడు నేనే ఉన్నాననుకోండి ఒక క్లయింట్‌ని. నేను ఫీవర్ వెబ్‌సైట్‌కి డబ్బులు పే చేసేస్తాను. పే చేసేసి ఆహ్, ఫైల్ మీకు షేర్ అవుతుంది. అంటే నాకు నచ్చిన సెల్లర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను చూస్ చేసుకొని ఫైల్ మీకు షేర్ అయిపోతుంది. మీరు దాన్ని అగ్రీ చేసి ఎప్పుడు నాకు మళ్ళీ రివర్స్ అంటే టాస్క్ కంప్లీట్ చేసి నాకిస్తారో ఆ ఫండ్స్ రిలీజ్ అవుతాయి. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఇన్ కేస్ క్లయింట్ నాకు ఫైల్ ఇచ్చాడు. నేను సరిగ్గా చేయలేదు. అప్పుడు పొజిషన్ ఏంటి? అక్కడ ఏంటి అంటే క్లయింట్ మనకి ఈ ఫీడ్‌బ్యాక్ ఉంటుంది చూసారా? 5 స్టార్స్, 4 స్టార్స్ రేటింగ్ అని అయ్యిస్తాడు మనకి. ఇప్పుడు ఇన్ కేస్ మనం సరిగ్గా చేయకుండా వాడు 1 స్టార్ రేటింగ్ ఇచ్చాడనుకోండి. ఇన్ కేస్ మన అకౌంట్ ఎక్కడో తీసుకెళ్ళి మూలన పడేస్తారు ఆళ్ళింక. ఎందుకంటే మనం సరిగ్గా చెయ్యట్లేదు. ఇలా మనీ కలెక్ట్ చేసుకున్నాం అన్న ఇంప్రెషన్ పడుతుంది వాళ్ళకి. అంటే బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది. అదే మన క్లయింట్ గనక 4 స్టార్, 5 స్టార్ రేటింగ్ ఇచ్చాడనుకోండి. మన ప్రొఫైల్ బిగినింగ్‌లో, స్టార్టింగ్‌లో కనబడుతూ ఉంటుంది. అంటే ఎక్కువ మంది క్లయింట్స్ మన అకౌంట్‌లో జాయిన్ అవ్వటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే సార్. అంటే అడిషనల్ ఐటెమ్స్ అని ఉన్నాయి చూసారండి. అడిషనల్ ఐటెమ్స్ అంటే ఈ ఐటెమ్స్ ఉన్నాయి చూసారా? ఇంతకన్నా అదనంగా మనం ఎంత చార్జ్ చేస్తున్నాం? 1500 పర్ 100 ఐటెమ్స్‌కి. అంటే 100 వర్క్ షీట్స్‌కి నేను ఇంత కలెక్ట్ చేస్తున్నాను. అడిషనల్‌గా అదనంగా. వాళ్ళు గనక డేటా మనకిస్తే. సార్ నాకొక డౌటు. ఒక్క నిమిషం అండి. ఓకే. సారీ ఇక్కడ ఇది డాలర్స్‌లో ఎంటర్ చేయాలి. అది డాలర్స్‌లో ఉందండి. నేను చూసుకోలేదు. ఒక్క నిమిషం. ఓకే.
చెప్పండి. సార్ మార్చారా డాలర్స్ నుంచి? డాలర్స్ అమౌంట్లోకి కన్వర్ట్ మార్చానండి ఇప్పుడు. అంటే $25 అంటే మన దగ్గరకు వచ్చేసరికి $2000 అవుతుంది. ఓకే. అంటే అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుందండి. మనం అలాగే ఇండియన్ అకౌంట్ నుంచి కాబట్టి మన మొబైల్ నెంబర్ ప్రకారం అది తీసేసుకుంటుంది. ఆ రోజు కన్వర్ట్ రేట్ ప్రకారం అది వస్తుంది. జస్ట్ ఒక $10 $20 డిఫరెన్స్ వస్తుంది తప్ప ఎక్కువ రాదు. నేను ఇందాక అది చూసుకోలేదు యాక్చువల్గా ఈ డాలర్ సింబల్, అందుకే 4500 అని ఇచ్చారు. $4500 అంటే ఎగ్జాక్ట్లీగా 3 లక్షలు అవుతుందండి. ఇంకా క్లయింట్ కళ్ళు తిరిగి పడిపోతాడు. వీళ్ళు ఒక 300 వర్క్ షీట్స్ తయారు చేయడానికి 3 లక్షలు తీసుకుంటున్నారు అని కళ్ళు తిరిగి పడిపోతారు. 2 లక్షలు. ఓకే. సార్ ఇప్పుడు మీరు రియల్ టైమ్ లో మనం చూస్తామన్నట్టుగా పెట్టమన్నారు. కానీ సపోజ్ ఇది పార్ట్ టైం జాబ్ అనుకోండి. మనం డే టైమ్ లో ఉన్నాం, ఈవినింగ్ చూస్తాము. అప్పుడు మనం ఎలా? అంటే అక్కడ మనకి ఓకే, మీరు అడిగింది కరెక్ట్ అడిగారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే మీ ఫైల్కి ఒక రిక్వెస్ట్ అడిగాను. అంటే నాకు ఈ ఫైల్ కావాలని, మీరు అవైలబిలిటీలో లేరు. మీ మెయిల్కి అలర్ట్ వస్తుంది కదా. మీ మెయిల్ ఓకే. అలర్ట్ వచ్చినప్పుడు మీరు వెంటనే దాని వితిన్ 1 అవర్ లోపు రెస్పాండ్ అవుతే జాబ్ మీకు వచ్చేస్తుంది అనమాట. 1 అవర్ లోపు అయితే రెస్పాండ్ అవ్వాలి. అంటే మీరు మీ అకౌంట్ ఓపెన్ చేసి ఇదంతా అక్కర్లేదు. జస్ట్ మీ మెయిల్కి లింక్ వచ్చేస్తుంది. ఆ, ఆ లింక్ జస్ట్ క్లిక్ చేశారంటే మీరు రెస్పాండ్ అయినట్టే. ఆ తర్వాత క్లయింట్ అనేది మనకి ఫైల్ సబ్మిట్ చేసి వాడు అప్లోడ్ చేయడానికి కొంత టైం పడుతుంది. ఆ గ్యాప్లో మనం దాన్ని వెరిఫై చేసి వాడికి ఇవ్వచ్చు. ఇక్కడ 1 డే డెలివరీ అంటే వాడు ఈ రోజు ఇచ్చాడు అనుకోండి, రేపు సాయంత్రానికి కాబట్టి, కానీ వాడు మనకి అప్పచెప్పినప్పుడు మనం రెస్పాండ్ అవ్వాలి. వెంటనే 1 అవర్ లోపల మనం ఫైల్ వాడికి ఇచ్చేయక్కర్లేదు. మనం రెస్పాండ్ అవుతే చాలు. ఓకే సార్. జస్ట్ మీ మెయిల్కి వచ్చినప్పుడు ఏంటి అని అంటే దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆ క్లిక్ చేయగానే వాళ్ళు రెస్పాండ్ అయ్యారన్నట్టు. దాని ప్రకారం మన ఫైల్ అనేది ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ రివిజన్ అనేది ఇచ్చాం కదా ప్రీమియంలో. 1 డే నేను రివిజన్ చేసుకుని మీకు చెప్తానండి అని చెప్పి చెప్తున్నాం కాబట్టి టైం ఉంటుంది అక్కడ మనకి. ఇక్కడ 1 డే డెలివరీ అంటే ఖచ్చితంగా మనం 1 డే డెలివరీ అని చెప్పాం కాబట్టి 1 డేలోనే మనం ఇచ్చేస్తున్నాం అని కాదు. కానీ అంత త్వరగా రెస్పాండ్ అవుతామని మనం చెప్పటం. తర్వాత ఓకే. క్లయింట్ దగ్గర నుంచి మనం ఫైల్స్ ఎక్కువ ఉన్నాయి, ఒక 2 డేస్ టైం తీసుకుని మనం అప్పచెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఓకే ఏంటంటే క్లయింట్‌కి ఫాస్ట్‌గా ఇవ్వటం వల్ల మనకి ఎక్కువ ప్లస్ అవుతుంది అంతే. ఇన్ కేస్ సార్. 1, 2 మీరు అవైలబిలిటీలో లేరు, బై మిస్టేక్ మిస్ అయిపోయినాయి, ప్రాబ్లం లేదు, వదిలేసేయండి. ఎందుకంటే దానివల్ల మనకి అంటే నష్టం లిటిల్ బిట్ లాస్ ఉంటుంది. ఎందుకంటే తర్వాత వచ్చే క్లయింట్స్ అంత ఇంప్రెషన్ ఉండదు కాబట్టి. 1, 2 ఫైల్స్ మిస్ అయిపోతే ప్రాబ్లమ్ ఏం లేదండి. కానీ ప్రతి ఫైల్ మిస్ అవుతుందనుకోండి, ఈ ఫేవర్ వెబ్‌సైట్ వాళ్ళే మన అకౌంట్‌ని లాస్ట్‌కి తోసేస్తారింక. వీళ్ళు ఏ ఫైల్‌కి రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి, మనల్ని ఏంటంటే ఇంక చివర్లో పడేస్తారు. అంతమంది క్లయింట్స్ ప్రతి ఒక్కళ్ళని ఎతుక్కొని మన దగ్గరికొచ్చి రావటం అనేది ప్రాక్టికల్‌గా ఇంక జరగదు. అదే మనం వెంటనే రెస్పాండ్ అవుతున్నాం అనుకోండి, వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. అలాగే క్లయింట్‌కి కావాల్సిన రిక్వైర్మెంట్ కూడా ఇమ్మీడియేట్‌గా ఇస్తున్నారంటే, డే బై డే మన ఫైల్ అంటే మన అకౌంట్ అనేది టాప్‌లోకెళ్ళిపోతుందండి. ఇప్పుడు గూగుల్ సెర్చ్‌లో కూడా మీరు చూడండి. మనం ఏదైనా రిక్వైర్మెంట్ అడిగినప్పుడు టాప్‌లో కొన్ని ఇప్పుడు మీరే కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్స్ ఇన్ విజయవాడ అని టైప్ చేశారనుకోండి. టాప్‌లో ఇన్‌స్టిట్యూట్ రావాలంటే వాళ్ళ రెస్పాండెన్స్ రివ్యూస్‌ని బట్టే కదా వాళ్ళిచ్చేది. సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. ఓకే సార్. సార్ నిన్న మీరు మాకు చెప్పారు కదా, అంటే ఇప్పుడు మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి ఈ జాబ్ పోగొట్టుకోకుండా వేరే వాళ్ళకి పంపించచ్చు అన్నది. అది కూడా చెప్తాను. ఎలానో చెప్తాను. అదే ఓకే. ఇప్పుడు ఇది అయిపోగానే చెప్దామని ఆగాను. ఓకే.
Spellings, ఓకే అండి. ఇక్కడ మీరేంటి అంటే మీ క్వాలిఫికేషన్, మీ ఎక్స్పీరియన్స్ మినిమం చెప్పాను కదండి. 3+ లేదంటే 5+ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉందనే పెట్టండి. ఎందుకంటే వాటినే వాళ్ళు కన్సిడర్ చేయడానికి 90% ఛాన్సెస్ ఉంటాయి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ లేదంటే ఫ్రెషర్ అని పెడితే మాక్సిమం మన అకౌంట్ని కన్సిడర్ చేయడానికి ఛాన్సెస్ ఉండవు. ఓకే, ఇక్కడ మీ నేమ్, మీరు ఏ లొకేషన్లో ఉన్నారు, మీరు ఎంత ఫాస్ట్గా డెలివరీ చేయగలుగుతారు, మీ స్కిల్స్ ఏంటి, మీ క్వాలిఫికేషన్స్ ఏంటి, మీరు క్లయింట్ని ఎలా డీల్ చేస్తారు, ఎంత ఫాస్ట్గా డీల్ చేస్తున్నారు, ప్రీవియస్గా మీరు ఏం ప్రాజెక్ట్స్ చేశారు అనే మొత్తం డిస్క్రిప్షన్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసేసి మీరు జస్ట్ సేవ్ అనే కంటిన్యూ అని క్లిక్ చేస్తే సరిపోతుంది, అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీరు అడిగారు కదా, ఇన్ కేస్ మీకు జాబ్ అనేది రాకపోతే ఒక్క నిమిషం. ఓకే, సో ఇప్పుడు మీరు ఇన్ని ఎక్స్పీరియన్స్ అని ఈ ఎక్సెల్లో ఈ థింగ్స్ అన్ని మీరు పెట్టారు కదా, ఇన్ కేస్ మీకు కనుక జాబ్ రాలేదనుకోండి, దాని గురించి వరీ ఏమవద్దు. ఆ ఫైల్ మీరు ఇంకో వాళ్ళకి అసైన్ చేయొచ్చు. మీకు అది కుదరకపోతే కనుక నాకే ఫార్వర్డ్ చేసేయండి ఆ ఫైల్ని. పలానా ఫైల్ మీకు టాస్క్ మీకు అలవాటు అయ్యి మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు, అంటే ఐ మీన్ అలాంటి జాబ్స్ మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేంత వరకు ఆ ఫైల్స్ నాకే ఫార్వర్డ్ చేయండి. నేనే మీకు కంప్లీట్ చేసి ఇస్తాను. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ నాకు ఏంటి అని అంటే, ఇన్ కేస్ మీరు జాబ్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ 1500కి యాక్సెప్ట్ చేశారనుకోండి, అందులో నేను మీకు సగం 15%కే నేను తీసుకుని మీకు అసైన్ చేస్తాను. అంటే మీకు ఆల్రెడీ మనీ వచ్చిన తర్వాత మీరు నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, ఆ ఫైల్ కనుక మీకు ఇన్ కేస్ కుదరకపోతే, కుదిరిందనుకోండి మీరే జాబ్ కంప్లీట్ చేసేసి వాళ్ళకి ఇచ్చేయండి. కంప్లీట్ అమౌంట్ అనేది మీకు ఫార్వర్డ్ అవుతుంది. ఓకే అండి, మీకు ఎలాంటి డౌట్ ఉంటే ఎలాంటి ఓకే ఇది కంప్లీట్ చేయలేము అనుకున్నా మీరు మిస్ చేసుకోమాకండి, అది నాకు ఫార్వర్డ్ చేసేయండి డైరెక్ట్గా. ఆల్రెడీ నా అకౌంట్ ఉంది కాబట్టి దాని నుంచే నేను మీకు ఫార్వర్డ్ చేసేస్తాను, ఈజీగానే అయిపోతుంది. ఓకేనండి, మీకు అలవాటు అయ్యేంత వరకు చెప్పండి. ఓకే సార్. ఇప్పుడు సార్ చెప్పండి. సార్ అది నేను మార్నింగ్ 8:30 టు ఈవినింగ్ 6:30 వెళ్తున్నాను సార్. ఆ టైం మరి అవైలబిలిటీలో ఉండను సార్ నేను. ఓకే అండి, ఇక్కడ మీరు అవైలబిలిటీ అక్కర్లేదండి. మీరు మెయిల్కి వచ్చినప్పుడు దాన్ని క్లిక్ చేయండి. అంటే ఫోన్ కూడా అవైలబిలిటీ ఉండదు సార్ అక్కడ ఆఫీస్ లో. వాళ్ళు ఫోన్స్ ఇస్తారు. అంటే నేను అయితే టెలికాలింగ్ మీరు ఏం తీసుకున్నాను సార్. చేస్తారు అంటే, మీరు పెట్టుకునే డిస్క్రిప్షన్లో మీరు ఒక వితిన్ 4 అవర్స్ 5 అవర్స్ లోపల రెస్పాండ్ అవుతానని పెట్టండి. అంటే మీ డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంది కదా, ఈ డిస్క్రిప్షన్లో మీ స్క్రీన్ మీద ఉన్న దాంట్లో. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోయినప్పుడు లేదంటే మీ మొబైల్ మీ చేతికి వచ్చినప్పుడు ఆ మెయిల్స్ చెక్ చేసుకోండి. వచ్చినప్పుడు వెంటనే క్లిక్ చేయండి. ముందు రెస్పాండ్ అవుతే చాలు. మన జాబ్ అనేది 1 డే 2 డేస్ లేట్ అయినా ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే క్లయింట్ మరీ అంత రష్గా ఉండదు. ఓకే, మీ మెయిల్ ఐడి చెక్ చేసుకోవడానికి మీకు ఎంత టైం పడుతుందో అన్ని అవర్స్ మీ డిస్క్రిప్షన్లో ఇచ్చండి. క్లయింట్ ముందే చదువుతుంది, ఓకే వీళ్ళు 6 అవర్స్ లోపల రెస్పాండ్ అవుతారు కాబట్టి వాళ్ళు వెయిట్ చేస్తారు. ముందుగానే మనం చెప్పాం కాబట్టి అది ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చేయండి. ఓకే సార్. ఓకే మాధవ్ గారు మీ చెప్పండి. మీకు ఇప్పుడు మేము ఆ ప్రాబ్లం అన్నది మీకు ఫార్వర్డ్ చేయాలంటే ఎలా? ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుంటారండి ఫైల్. ఆ ఫైల్ ఓకే. డౌన్లోడ్ చేసుకునేది నాకు మెయిల్ చేసినా నా వాట్సాప్ చేసినా సరిపోతుంది. క్లయింట్ ఇచ్చే ఫైల్ మీ మెయిల్కి వచ్చేస్తుంది. అది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నా వాట్సాప్ చేసేయండి, నేను చేసేస్తాను.
అది అంటుంది. ఓకే. మీరు ఓకే. వెరిఫై